ఇప్పుడు మనం ఎంకమాల్ కనబడుతుంది కదా, ది ఒరిజినల్ ఫిషర్మెన్ విలేజ్, బోఫుట్ బీచ్ వాకింగ్ స్ట్రీట్ అని. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. లోపలికి ఎలా ఉందో ఏంటనేది తెలుసుకోబోతున్నాం. చూద్దాం, లోపలికి వెళ్దాం. కానీ ఇక్కడ ఎంత బిజీ అంటే పార్కింగ్ ఇప్పుడు జస్ట్ 7:50 అయింది. ఇవాళ వెన్స్డే, వీకెండ్ కూడా కాదు. పార్కింగ్ చాలా ఇబ్బంది. మీకు టైం పాస్ అవుతున్న కొద్దీ పార్కింగ్ చాలా ఇబ్బంది అవుద్ది. ఇది ఎంకమాల ఒరిజినల్ అని చెప్పేసి బాన్ వాయేజ్. ఇదేంటి వర్షం పడుతుంది? ఇక్కడ ఏంటంటే యాక్చువల్ ఫుడ్ స్టాల్స్లో కాదు, రెస్టారెంట్స్లోనే. ఇదిగో వర్షం పడుతుంది, అందరూ ఇలా బీచ్ సైడ్ రెస్టారెంట్స్ వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చూడండి, పేరు కర్మసూత్ర అంట. కర్మసూత్ర కోయిసోము ఈ బార్ అండ్ కిచెన్. ఇదేమో ఇటాలియన్ రైస్ అండ్ డెపైర్ ఇటాలియన్ రెస్టారెంట్. ఇది అంతా హమ్మకంగా నడుస్తుంది. సో వచ్చాం, ఇప్పుడే వర్షం పడుతుంది. అదొకటి ఏంటిది, ఐస్ క్రీమ్ షాప్. ఐస్ క్రీమ్ వచ్చింది తింటాం లేదా ఇక్కడ. అంతా ఎక్కువ బట్టల కొట్లు ఉన్నాయి, మసాజ్ సెంటర్లు ఉన్నాయి. సకురా హెల్త్ మసాజ్ అంట. అంతా ఒక సైడ్ ఏమో మసాజ్లు వినపడుతున్నాయా, అది మసాజులు చేస్తారంట. ఏంట్రా ఇది, తింటానికేనా? ఇండియాంగ్ అంట. ఇది ఇంకో మసాజ్. ఇది కానీ థాయ్ ఫుడ్. ఇక్కడ చూడండి, అడుగడుగున కరెన్సీ ఎక్స్చేంజ్. ఇది మనకి ఇప్పుడు 3వ ఎక్స్చేంజ్. ఇది ఒక బార్ అండ్ రెస్టారెంట్. ఇదేం తెలుసా, గంగా అమ్మేస్తున్నారు ఇక్కడ. సో బాగానే ఉంది వాకింగ్ స్ట్రీట్. అంటే హడావిడి ఏం లేదు కానీ, క్రౌడెడ్ ఏం లేదు కానీ ఓకే చూడటానికి. చూడండి రెస్టారెంట్ ఎలా ఉందో. థీమ్ బాగుంది, బకబా అంట. ఒక పక్కన బట్టల కొట్లు, ఒక సైడ్ రెస్టారెంట్. ఒక సైడ్ రెస్టారెంట్ ఉంటే బట్టలు కొట్టాలి, ఆపోజిట్ మొత్తం రెస్టారెంట్స్. ఓకే, ఇది ఫిషర్మెన్స్ వాకింగ్ స్ట్రీట్ విలేజ్ అంటే ఇది. వీడే అంటారు. ఇక్కడికి వచ్చి రకరకాల వీడ్లు అమ్ముతున్నాడు వీడు. గంజాయి స్టోర్, క్యానబిస్. లా పైలోటే బార్ అండ్ రెస్టారెంట్. ఇవన్నీ అన్ని రకాల రెస్టారెంట్లు ఉన్నాయి. మనకి మౌలి ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు గస్ట్ ఇటాలియన్ రెస్టారెంట్ ఉంది బీచ్. వేస్తాడు ఇక అంతా వచ్చినప్పుడు కానీ బ్యాండ్ వేస్తాడు. అది జనాలు వెళ్తున్నారు, వస్తున్నారు. ఏదో కోహినూర్ అంట, దేశీదే. ఈ లెఫ్ట్లో కోహినూర్ ఇండియన్. ఇదేదో బాగుంది, హ్యాపీ ఎలిఫెంట్ సిన్స్ 1995 అంటారు. ఏరే బొమ్మలు వేసి. ఇప్పుడు ఈ బార్ నుండి ఇక్కడ వరకు మొత్తం ఎలిఫెంట్సే. ఇదంతా రెస్టారెంట్ మొత్తం. ఇంత పెద్ద రెస్టారెంట్ ఏం చేసుకుంటారా. సో ఇక్కడేమో ఇలా ఫుడ్ స్టాల్స్ పెట్టి ఇలా అమ్ముతున్నారు. ఏంటంటే దీపావళి. అక్కడ చూడండి, దీపావళి అని ఉంది. ఇదిగో కవర్ చేసి వెళ్దాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఏం కవర్ చేస్తాం. ఇది ఒక అమ్ముతున్నారు రకరకాలు. మామిడికాయలు అమ్మేస్తున్నారు. ఎంతమ్మా? ఫ్రెష్ ఫ్రూట్స్ స్మూతీ 100 బట్ల. బాగానే ఉంది వ్యాపారం. సో ఇది అక్కడంటే దీపావళిలో ఉంది. ఏంటది దీపావళి రెస్టారెంటా? ఎదురుగా చూడండి, దీపావళి అంట. అది ఫైన్ ఇండియన్ క్యూజైన్. సో ఇది మచ్ ఆఫ్ హ్యాపెనింగ్. అంతా ఈగల్ తోలుకింగ్. ఒక పక్కన వర్షం పడింగ్. దేశీలు కూడా కమింగ్. ఈ రెస్టారెంట్ చూడండి ఎలా ఉందో. థాయ్ క్యూజైన్, హ్యాపీ లంచ్, వండర్ఫుల్ డిన్నర్ అంట.
ఎంత ఉంటుంది కానీ మెను లాస్. ఇది మాత్రం హైఫై ఉన్నట్టుంది. అటు సైడ్ బీచ్, ఇటు సైడ్ ఏమో బీచ్ ఫ్రంట్. రెస్టారెంట్కి ఆపోజిట్ సైడ్ బీచ్ ఒడ్డున కూర్చొని తినచ్చు. లోపల డైనింగ్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఇది ఇంకో కరెన్సీ ఎక్స్చేంజ్. ఇక్కడ చూడండి తాబేలు బొమ్మలు ఎలా అమ్ముతున్నారు. తిరుగుతున్నాయి యాక్చువల్గా ఇది. అవి చూడండి తాబేళ్ళు తలలు కదులుతున్నాయి, గాలి కనుకుంటా. ఇది షాక్ అంటే ఏదో ఇక్కడ కొంచెం ఉంటే చచ్చిపోయేది అది. ఏంది అలా ఉంది అంటే నేను ఎదురు వస్తుంటే ఠామని వచ్చేది. జస్ట్ మిస్ అంటున్నా అంతే, అంతకంటే ఏమంటలేదు. అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పిల్లల్ని వేసుకొస్తున్నారు, పెద్దల్ని వేసుకొస్తున్నారు. ఏదో బ్రెన్ బెలూన్స్ అంట. అడ్డదిడ్డంగా ఎలాగైనా నడవచ్చు. సో అది విషయం. అంత బిజీ లేదు కానీ ఏదో వర్షం మొదలైందిగో. ఇక్కడ చూడండి ఇది 5వ కరెన్సీ ఎక్స్చేంజ్. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ లెఫ్ట్లో, మళ్ళీ ముందుకెళ్తే కరెన్సీ ఎక్స్చేంజ్. అంతా హడావుడిగానే ఉంది, చిన్న సైజు హడావుడిగానే. చూడండి ఇది ఒక రెస్టారెంట్, చాలా పెద్దది. వెళ్తానే ఫుల్ బిజీగా ఉంది, లోపల కూర్చుంటానికి కూడా లేదు. ఈ రెస్టారెంట్కి ఆనుకున్న సైడ్ బీచ్. ఇది లోపల ఉంది డైనింగ్, బయట ఉంది. ఇదిగో ఇలాంటి అమ్ముతున్నారు, బుద్ధుడి విగ్రహాలు ఇవన్నీ. షోకేస్లో పెట్టిన బొమ్మలు. ఇక్కడ నుండి ఈటరీస్ యాక్చువల్గా మనం ఏమనుకున్నామంటే వాకింగ్ స్ట్రీట్ అంటే రోడ్ల మీద పెడతాం అనుకున్నాం, కానీ ఇక్కడ రెస్టారెంట్స్ ఏమున్నాయి. ఈ బయట అమ్మేవాళ్ళు బయట అమ్ముకుంటూనే ఉన్నారు. ఈ రెస్టారెంట్ పేరు టేబుల్ చైర్ అంట. అంత టేబుల్ చైర్, ఇంకంతకంటే గొప్పగా ఏమేం కావాలి మనకి. ఇదేంటి టీ షేప్లో ఉంటుంది, మనకి ఇప్పుడు ఎల్ షేప్లో వచ్చాం. మళ్ళీ ఆ జంక్షన్కి వెళ్ళి మళ్ళీ అటువైపు వెళ్ళాలి. సో ఇది ఎంత ఉంటుందో తెలియదు, ఎంతసేపు పట్టుద్దు. బట్ నేనైతే ఇక్కడికి ఏం చేయడానికి నేను చూద్దామని వచ్చాను, నైట్ పూట ఎలా ఉంటుందని. కానీ ఫుడ్ కోయసముయిలో ఎలా ఉందంటే 60% ఫుడ్, 60-70% ఫుడ్, 30% ఎంజాయ్ ఉంది. ఇక్కడ నుండి కొంచెం హడావిడి ఉంది. మ్యూజిక్ అంతా లౌడ్ మ్యూజిక్ కనపడుతుందా. ఇవన్నీ పనిముట్లన్నీ అమ్ముతున్నారు. ఇదంతా ఇది కీ చైన్లు అన్నీ. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది చూడండి అసలు ఈ బొమ్మలు ఎంత బుజ్జిగా ఉన్నాయో. అన్నీ షోకేస్లో పెట్టిన బొమ్మలు అన్నీ, కీ చైన్లు రకరకాలు ఉన్నాయి. ఈ పిల్లలు ఆడుకునే బొమ్మలు కానివ్వండి, కొవ్వొత్తులు, ఏనుగు బొమ్మలు, రకరకాలు. ఇక్కడ ఇంకా వేరే బొమ్మలు కూడా ఉన్నాయి కానీ చూపించకూడదు, సెన్సార్ కట్టు. నిజం ఏంటి అలా అమ్ముతున్నారు వాటిని. వీటినేమో కలర్లు, క్యాప్లు. యాక్చువల్గా ఐ లైక్ దిస్ నైకీ బ్లాక్ వన్. ఈ మొత్తం క్యాప్లు పెట్టుకునే కొట్లు ఇవన్నీ మీరు చూడొచ్చు. అంతా మొత్తం మేడ్ ఇన్ థాయిలాండ్ సరుకు. ఇక ఆడ చూడండి అక్కడ ఉన్నాయి కొన్ని, కనపడతానే లేదు. మరి ఏం చేసుకుంటారో లేదో కానీ
అవి షోకేసుల్లో ఎక్కడ పెట్టుకుంటారో ఏంటో నాకైతే అర్థం కావట్లా. కుక్కకి మెడలో వేసేది ఉన్నాయి, కొనుక్కునేవి ఉన్నాయి. కీ చైన్లు గమ్మత్తు కీ చైన్లు ఉన్నాయి. అయితే చిన్నపిల్లలు కూడా వస్తున్నారు. ఇక్కడ పాములు గీములు అన్నీ. అంతా హడావిడి గందరగోళం అంత ఏం లేదు, కానీ ఇక్కడ చూడండి ఎన్ని బొమ్మలు వెరైటీస్ ఉన్నాయో. చిన్న చిన్న టార్టాయిస్ బొమ్మల నుండి ఏనుగులు, మనకి మార్బుల్ స్టోన్ ఉంటుంది కదా, మార్బుల్ అది ఏ స్టోను, దానిలో చెక్కతో చేసిన ఏనుగు బొమ్మలు అంతా. సో ఇక్కడ చూడండి అది రకమైన బొమ్మలు. బుద్ధుడి, దేవుడి, శివపార్వతీలు కూడా ఉన్నాయి, శివుడి ఉన్నాయి. పైన బుద్ధుడి రకరకాలు. ఇక వినాయకుడి బొమ్మలు, వినాయకుడి చూడండి చిన్న చిన్నవి. కొన్ని చూపించలేము, ఇక్కడ అలా ఉన్నాయి. ఇక్కడ రకరకాల బొమ్మలు అన్నీ, స్పెక్స్ అన్నీ ఉన్నాయి, కానీ బట్ ఇదంతా చాలా బాగుగా ఉంది. ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఈ రకరకాల బొమ్మలు ఎలా ఉన్నాయో, ఇక్కడ బట్టల కొట్లు ఉన్నాయి, ఎక్కువ బట్ట కొట్లు, క్యాప్లు. సో రకరకాల చూపిస్తాను. ఇదే ఇక్కడ ఇదంటే ఓన్లీ నో తినే ఐటమ్స్, ఓన్లీ ఇవి. కాకపోతే ఏంటంటే వైబ్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కనబడుతుంది వైబ్. ఎక్కడ చూసినా ఇయే. బాగుంది ఈ స్ట్రీట్, కొంచెం కలర్ఫుల్గా బాగానే ఉంది. ఇదిగో పిల్లల్ని వేసుకొచ్చారు, అందరూ పెద్దల్ని. ఇదిగో ఎవరికి కావాల్సినవి వాళ్ళకి ఉన్నాయి. ఇది ఇప్పటితో ఎండ్ అయ్యేలా లేదు, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇదిగో ఇలా వెళ్ళి, ఇది చాలా పెద్దదన్నమాట, అనుకునేంత చిన్నదైతే కాదు ఇది. లోపల బాగానే ఉంది. అంటే ఇది ఏంటంటే ఇక్కడ ఏదో చిన్న కూర్చుని తింటాకన్నట్టు రెస్టారెంట్ ఇది. అంతా బాగానే ఉంది. ఇది ఇక్కడేమో పనిముట్లు, లైటర్స్ అన్నీ. మళ్ళీ ఇటు సైడ్ అన్నీ సెంట్ బాటిళ్ళు, అవేమో షోకేసులో పెట్టుకునేవి. అన్నీ బట్టలు కొట్లే, అన్నీ బట్టలే. ఇక్కడేమో మళ్ళీ పింగాణి వస్తువులు అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుండి బ్యాగులు బాగున్నాయి. షోకేసుల్లో పెట్టుకునేవి అన్నీ. ఇక పిచికారీ చేస్తున్నాడు. ఇదిగో మోబిల్ సైడ్. ఇక్కడ ఫుడ్ యాక్చువల్గా ఇక్కడ ఉంది, మేబీ అదే కొరకు లీడ్ అయిందేమో. ఓకే, ఇక్కడ కొంచెం ఫుడ్ స్టాల్స్ కనబడుతున్నాయి. ఏంటో ఇది బీఫా, పేర్లు కూడా వేసలేదు. బేక్డ్ పోర్క్ రిబ్స్ 200 బాటిల్ అంట. బార్బిక్యూ అయితే 50. బార్బిక్యూ చికెన్ సోల్డ్ ఆఫ్, బార్బిక్యూ బీఫ్ 100.
స్ట్రీట్. ఇక్కడ వీడు బ్రౌనీస్ అమ్ముతున్నాడు. ఇక్కడ చూడండి, డక్ అంట 200 అంట. బేక్డ్ చికెన్ 100, బేక్డ్ చికెన్. ఇది అటు సైడ్ 25, 30 అంట ఒకటి పీస్. కోకోనట్ స్మూతీ. ఇక్కడ నిజంగానే మీరు చెప్తే నమ్మరు, ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫ్రాంక్గా చెప్తున్నా, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. పేరుకి ఫుడ్ స్టాల్సే కానీ మనకి రెస్టారెంట్లో కంటే ఎక్కువ ప్రైజ్లు చెప్తున్నారు. ఇది 40 బాటిల్ స్టీమ్డ్ బన్ అంటే కదా. వెరైటీ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి, మోచి డైఫుకు హోమ్ మేడ్ అండి. 30 ఒక్కొక్కటి 30 బాటిల్, 4 అయితే 100. ఏంటిది అసలు? సాఫ్ట్ మెల్ట్, అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. చాక్లెట్స్, చికెన్ స్ప్రింగ్ రోల్స్, అన్ని రకాలు. ఇదిగో సమోసాలు. ఓకే, ఈ ఒక్క స్ట్రీట్ మాత్రమే వీడు ఇలా పెట్టాడు. చూడు, మొసలి మాంసం అంట, మొసలి తలలో పెట్టాడు అంతా. అరే నువ్వు ఆడున్నాను హలో వీలు అంటే, ఇక్కడేమో ఫ్రూట్స్ ఈ తెగ కంపు కొడుతున్నాయి. మ్యాంగోస్. ఇదిగో పిజ్జాలు, ఇక్కడ పిజ్జాలు అయిపోయింది. ఇక ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్. అది ఐస్ క్రీము అంతే. ఇంకాసేపు ఏమైనా ఉందా? తినేయన్నీ ఒక కార్నర్లో, అంటే ఫస్ట్ అంతానేమో సోమనీరు ఇవంతా పెట్టి ఇటు కార్నర్కి టోస్టెడ్. ఇది లోపలికి రావాలి, బాగా ఎక్స్ట్రీమ్ లోపలికి వచ్చి ఎండ్ ఆఫ్ ది రోడ్కి వచ్చేస్తే ఇక్కడ అన్నీ మొత్తం తినే ఉన్నాయి. ఇది నాకు అన్నిట్లోనూ ఇది ఒకటి కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. స్టీమ్డ్ బన్స్ అంట. కాకపోతే దానిలో ఏం పెడతారనే తెలియదు మనకి. అదొక్కటే బాగుంది ఇక్కడ చూస్తున్నాను. స్టీమ్డ్ బన్స్ అవి. కాకపోతే ఏంటంటే మెలాకా కంటే ఇక్కడ వైబ్ బాగుంది. ఎందుకంటే మెలాకాలో తక్కువ మంది ఫారినర్స్, లోకల్ పీపుల్ ఎక్కువ. అక్కడ ఎక్కువ చైనీస్ ఉన్నారు. ఇక్కడేమో ఎక్కువ యూరోప్, ఆస్ట్రేలియా, యుఎస్ ఇటు సైడ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఫ్రెంచ్ ఫ్రైస్ 50 బాటిల్ అంట. సో రికార్డింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఏ మూల వచ్చి ఎవడ కొడతాడనే తెలియదు. ఇదిగోండి రిప్స్ ఎలా అమ్ముతున్నాడు, ఒకటి 300. అక్కడేమో సాసేజ్ అన్ని బన్స్ అని అమ్ముతున్నాడు. ఇదిగో అందరూ ఇక్కడ తినేయటం, వెనకమాల కూర్చుంటారు కూడా ఉంది. మాక్టైల్స్ అన్నీ ఇవంతా అవే మాక్టైల్సే. సో ఇందాక ఈ టేబుల్ నుండి అటు వెళ్ళాం కదా, ఏది ఎటు వచ్చామో అర్థం కావట్లా. కానీ మొత్తం డిఫరెంట్ వైబ్ ఉంది. ఇక ఈ టేబుల్ నుండి మనం వెళ్ళిపోవడం. సరే, అక్కడే బిజీగా ఉంది, ఇక్కడంతా కొంచెం ఖాళీగా ఉంది. ఇదే ఏంటంటే ఈ సాగునీరు కానీ చిన్న చిన్న బొమ్మలు ఇలాంటి బట్టలు కొనుక్కునే దగ్గర జనాలు ఎవరు లేరు. సో మిగతా దగ్గర ఫుల్ జనాలు ఉన్నారు. ఇదేంటి ఓన్లీ వంట అండి. మళ్ళీ ఇటువైపు ఉంది, ఇంకా మనం ఎందాడ వచ్చి టర్నింగ్ తిరిగాం. ఇది ఇందుకనే ఫేమస్ అనుకుంటా. ఇది చూడండి, అయ్యే బొమ్మలు అయ్యే అమ్ముతున్నారు. ఇక్కడ ఇది కొంచెం బాగుంది. ఇది మార్బుల్తో చేసినవి అన్నీ, కొన్ని ఏమో చెక్కలతో చేసినవి. చూడండి, క్రౌడ్ పెరుగుతుంది చూసారా వస్తున్నా కొద్దీ. సో అది తోసేస్తారు మన కొంచెం ఉంటే.
అలా ఉంది. కప్స్ ఇదిగో ఎక్కడ చూసినా ఎక్కువ ఉన్నాయి.